నిందలు అవమానాలు సహించుకుంటూ నీ రెక్కల నీడనే ఆశ్రయించాను. నిందలు అవమానాలు సహించుకుంటూ నీ రెక్కల నీడనే ఆశ్రయించాను. నీ వాగ్దానములను చేతపట్టి నీ వాగ్దానములను చేతపట్టి నీ ముఖముపై దృష్టి ఉంచినానయ్యా. నీ ముఖముపై దృష్టి ఉంచినానయ్యా. అద్భుతం చేయుమయ్యా నా జీవితంలో, నిన్నే నే నమ్మి ఉన్నానేసయ్యా. Download ShareChat. ప్రతిరోజు ఒక మొక్కకు నీళ్లు పోయండి. ఎంత పచ్చగా ఉంటుందో, ఎంత ఆరోగ్యంగా ఉంటుందో. నాకు నా గదిలో చిన్న చిన్న మొక్కలు పెట్టి పెంచటం నాకు ఇష్టం. ఎందుకయ్యా అంటే అది జీవాన్ని సూచిస్తుంది. నేను ఒక 3 days 4 days బయటికి వెళ్ళిపోయాను అనుకోండి, మీటింగ్స్ కి వెళ్ళిపోయిన తర్వాత వచ్చి చూస్తే ఆకులన్నీ కూడా కిందకి జారిపోయి ఉంటాయి. అరే రే రే నీళ్లు పోయలేదే అని చెప్పి ఆకులన్నీ జారిపోయి ఇలా అయిపోయావు. విచిత్రం ఏమిటాయా అంటే ఒక గ్లాసు నీళ్లు తీసుకుని చక్కగా చుట్టూ కావలసిన నీళ్లు పోస్తే పొద్దున్నే లేచి చూస్తే మళ్ళీ ఆకులన్నీ బలంగా తయారైపోతాయండి. మొక్కను నీళ్లు ఎలా బ్రతికించగలుగుతున్నాయో, ఉజ్జీవింప చేయగలుగుతున్నాయో, దేవుని వాక్యము, దేవుని సన్నిధి నిన్ను అలా ఉజ్జీవింప చేస్తుంది. నీకు బలాన్ని ఇస్తుంది, ఆత్మీయ ఆరోగ్యాన్ని ఇస్తుంది, వికసించే విధంగా చేస్తుంది. దేవునితో గడిపేటటువంటి గడియ. Download ShareChat. ఏ పాపమైతే నిన్ను బంధించి ఉంచిందో ఆ పాపము నుండి నా దేవుడు నిన్ను విడిపించడానికి మన మధ్య సంచరిస్తూ ఉన్నాడో, ఏ అలవాటైతే ఇప్పటిదాకా నిన్ను ఆకర్షించి నీ భార్యకు దూరం చేసిందో, నీ బిడ్డలకు దూరం చేసిందో, అమ్మా నాన్నకు దూరం చేసిందో, ఆరోగ్యాన్ని పాడు చేసిందో, కుటుంబాన్ని కూల్చేసిందో, నీకు భవిష్యత్తు లేకుండా చేసిందో, వ్యాపారంలో నష్టాన్ని తీసుకొచ్చిందో, ఉద్యోగం ఊడిపోయే విధంగా చేసిందో, కారణం నీకు తెలుసు. ఆ ప్రభు అంటున్నాడు, ఏదైతే నీ జీవితాన్ని నాశనం చేసిందో, నీ కుటుంబంలో సుఖము సౌఖ్యము సమాధానము సంతోషము సమృద్ధి సంతృప్తి లేకుండా చేసిందో దాన్ని విడిచిపెట్టేసేయ్. నేను నీకు నూతన జీవితాన్ని ఇవ్వబోతున్నా. నేను నీకు నూతన సంవత్సరాన్ని ఇవ్వబోతున్నా. నేను నీకు నూతన మనస్సుని ఇవ్వబోతున్నా. అద్భుతమైన జీవితాన్ని ఇవ్వబోతున్నా. దేవుడు అనుగ్రహించే అద్భుతమైన సంవత్సరం నాకు కావాలి. దేవుడు అనుగ్రహించే అద్భుతమైన కుటుంబ వ్యవస్థ నాకు కావాలి. ఆ తర్వాత జీవితాన్ని విడిచిపెట్టేస్తా, ఒక నూతన జీవితాన్ని ప్రారంభిస్తా. నాయనా నన్ను క్షమించి అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు నన్ను శుద్ధీకరించు. Download ShareChat. కొన్నిసార్లు మనకు అనిపిస్తుంది, నేను వెళ్ళిన అన్ని పరిస్థితులు గుండా ఎవ్వరు వెళ్ళుండరు, నాకు వచ్చినంత శ్రమ ఎవరికి వచ్చుండదు, నేను పడుతున్న నీ శోధనలు ఎవ్వరూ పడుండరు, నేను నిలబడుతున్నంతగా ఇంకెవ్వరూ నిలబడట్లేదు అన్నట్లు అనుకుంటాం. బట్ దేవుని వాక్యం చెప్తుంది, సాధారణముగా మనుషులకు కలిగే శోధనలు తప్ప మీకేవి విచిత్రంగానో కొత్తగానో ఏం రావట్లేదు. మన ముందు వెళ్ళిన వారు, మన ముందు ప్రభుతో నడిచిన వారు ఎలాంటి పరిస్థితులు గుండా వెళ్ళారు, వీఆర్ గోయింగ్ త్రూ ద సేమ్. అయితే దేవుడు నమ్మదగిన వాడు అనే మాట ఉంది. దేనిలో నమ్మదగిన వాడంటే నిన్ను శోధనలో నిలబెట్టడానికి, శోధనలో ఆయన చేతితో ఎత్తి పట్టడానికి ఆయన నమ్మదగిన వాడు. హల్లెలూయా. శోధన అనుమతించినా నువ్వు పడిపోవడానికి దేవుడు అనుమతించట్లేదు. ఆ శోధనలో కూడా దేవుని విశ్వాస్యతను, దేవుని నమ్మకత్వాన్ని మనం ఎక్స్పీరియన్స్ చేయగలుగునట్లే ఆ పరిస్థితి గుండా కూడా దేవుడు మనల్ని అనుమతిస్తాడు, టు మేక్ us stronger. Download ShareChat.